ప్రతి ఒక్క పేదవాడి కల నెరవేర్చే భాగంగా నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా సామూహికంగా 3 లక్షల పైచీలకు గృహప్రవేశాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పలాస నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే గౌతు శిరీష భూమి పూజ మరియు 2 ఇళ్లు గృహప్రవేశం చేయించారు. ఇల్లు మంజూరు కాబట్టి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారికి కూడా 11 మందికి ఈరోజు పత్రాలు అందజేశారు. ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో 22వ వార్డులో అందజేశారు. గత ప్రభుత్వం 1,80,000 మాత్రమే ఇంటికి ఇచ్చింది అని, జగన్ లేఅవుట్ పేరుతో ఇచ్చిన ఇల్లు ఎక్కడా కూడా పూర్తి కాలేదని, అనేక చోట్ల అరకొరగా మిగిలిపోయాయని, వారందరికీ పూర్తి చేయాలి అని, సొంతింటి కల నెరవేర్చాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బీసీలకు 50,000, ఎస్సీ ఎస్టీలకు 70,000 చొప్పున పెంచి అదనంగా ఇవ్వడం జరిగింది అని, రాష్ట్రంలో 3 లక్షల ఇల్లు గృహప్రవేశం చేయడం జరిగింది అని, పలాస నియోజకవర్గంలో 1,508 ఇల్లు పూర్తి కాబడి అనేక చోట్ల ప్రారంభోత్సవం జరిగింది అని, అలాగే 1,029 మందికి అదనంగా ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం జరిగింది అని, 2,36,00,000 అదనంగా ఇవ్వడం జరిగింది అని, గతంలో ఇచ్చిన ఎన్టీఆర్ హౌసెస్ కూడా 3,844 ఇళ్లని ఇప్పటికే వెరిఫికేషన్ చేయించడం జరిగింది అని, వీటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గౌతు శిరీష ఈ సందర్భంగా తెలియజేశారు.